ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక 150 గజాల్లో కట్టిన ఇల్లు అయితే చూపించిపోతున్నాను. ఇల్లు వచ్చేసరికి కాకినాడ ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలో అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం ఆల్రెడీ ఈ హౌస్ చూసాము. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది, చూసారు కదా, ఈ ఇల్లు చూసాము. దాని పక్కనే ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది. 150 గజాల్లో కట్టారు. 150 గజాలు అంటే 3 సెంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. సో చాలా బాగుంది ఇల్లు వచ్చేసరికి. అండ్ కొలతలు బాగున్నాయి. 30x45 ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చేసరికి. నేను ప్రైస్ ఎంత చెప్తున్నారు, అట్లాగే లోపల ఏ విధంగా చేస్తారు, ప్లానింగ్ ఎలా ఇచ్చారు, ఇలా అన్ని దాట్ల గురించి కూడా క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా ఇల్లు కట్టించుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వీడియో అనేది. పూర్తి వరకు చూడండి. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఉన్న మెయిన్ గేట్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు, వీలైతే ఇంకొక 2 బైక్స్ కూడా పెట్టుకోవచ్చు, అంత ప్లేస్ అయితే ఉంది ఇక్కడ. సో ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే నార్మల్ పిఓపి జిప్సమ్ అట్లా కాకుండా యూపీవీసీ సీలింగ్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. అండ్ మిడ్ ల్యాండింగ్ కింద ఒక బాత్రూమ్ వచ్చింది. అండ్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ అది. అండ్ ఈ పిల్లర్ చూడండి, ఫినిషింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ డిజిటల్ టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఎడ్జెస్ మనకి తగలకుండా ఇలాగ మనకి బైండింగ్తో మనం చూసారు కదా, స్ట్రిప్ కూడా వచ్చేసింది ఒకటి. సో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక ట్యాప్ అనేది తీసుకున్నారు. జస్ట్ ఒక 20 ఫీట్ డెప్త్లోనే స్వీట్ వాటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. అండ్ ఇది సెట్ బ్యాక్ 3.5 అయితే ఉంటుంది. ఇది నార్త్ వైపు వదిలిన ప్లేస్ ఇది. బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ఇంకొక 1.5 ఫీట్ సెట్ బ్యాక్ అయితే వచ్చేసింది. సో ఖచ్చితంగా 1.5 సెట్ బ్యాక్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇట్లా ఏ హౌస్ కన్నా కూడా ఖచ్చితంగా 1.5 సెట్ బ్యాక్ అయితే ఉండాలి. బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ అట్లా తీసుకున్నారు, వెస్ట్ సైడ్ కూడా. మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్తాం ఇప్పుడు. టైల్స్ డిజైన్ కూడా బాగుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఫ్రెండ్స్ అది. మరి పెద్దగా అయితే తీసుకోలేదు, సింపుల్గా తీసుకున్నారు డిజైన్ కూడా. అండ్ ఇదంతా కూడా హాల్ ఇది మొత్తం అంతా. సో టాప్లో సీలింగ్ చూడండి, యూపీవీసీ సీలింగ్ వచ్చేసింది. నార్త్ వైపు కూడా ఇంకొక బొమ్మ వచ్చింది ఇక్కడ చూడండి, విండో ఫ్రేమింగ్తో కూడా వచ్చేసింది. టీవీ యూనిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వుడెన్ టెక్స్చర్ ఫినిషింగ్తో రావడం జరిగింది. 3 పాయింట్ లైట్స్ యూజ్ చేశారు ఇందులోని. అండ్ డ్రాయర్స్ చూసుకున్నట్లయితే గ్లాసీలో వచ్చేసాయి. సో ఫినిషింగ్ చాలా బాగుంది. పక్కన ఒకసారి మనం ఈ డోర్స్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్. ఇది డోర్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారు ఫ్రెండ్స్. డిజైన్ చాలా బాగుంది ఇది. సో వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది. అండ్ మనకి స్పీకర్ వైరింగ్ ఇవన్నీ కూడా ముందే లాగేశారు. సో రైట్, ఇప్పుడు డోర్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది 11x10.5 సైజ్ ఉంటుంది. సో కబోర్డ్స్ చూసారు కదా, అదిగోండి ఐవేరీ కలర్లో వచ్చేసింది. అండ్ వాల్లో ఇన్బిల్ట్ అయిపోయాయి. మీరు చూడండి, మనకి కబోర్డ్స్ ఎత్తుగా వచ్చినట్లు కనపడవు మీకు, వాల్లో ఇన్బిల్ట్ అయిపోయాయి. అండ్ అది చూస్తున్నారు కదా, వాల్పేపర్ అయితే కాదు ఫ్రెండ్స్, అదంతా కూడా పెయింటింగ్ వర్క్. అది మీకు అక్కడ కనపడుతుంది అంతా కూడా. సీలింగ్స్ కూడా చాలా బాగున్నాయి. విండో ఫ్రేమింగ్ కూడా వుడ్ కాదు, టోటల్ అంతా కూడా గ్రాండ్తో వచ్చింది చూడండి. యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు. అండ్ ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. డోర్స్ కూడా సాఫ్ట్ క్లోజర్స్ ఇవి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో డోర్స్ చూస్తున్నారు కదా, చాలా ఫ్రీ అయితే మూవ్ అవుతున్నాయి. ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ అయితే ఉంది ఇది. సో ఇదిగోండి లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. హింజెస్ కూడా చాలా మంచివి యూజ్ చేశారు వీళ్ళు. సో చూసారు కదా, స్పేస్ ఈ విధంగా అయితే ఉంది. పదండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాము. ఇక్కడ నుండి మనకి సర్పవరం జంక్షన్ వచ్చేసరికి జస్ట్ ఒక 4.4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి 4.3x6.3 సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో బాత్రూమ్ సరిపోతుంది, చిన్నగా ఇరుగ్గా అయితే ఉండదు, బాగుంటుంది, కంఫర్ట్గానే ఉంటుంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా వచ్చేసింది. సో సీజర్ కంపెనీ యూజ్ చేశారు. ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ వాడారు ఫ్రెండ్స్ ఇందులో. ఐటమ్స్ అన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో చూసారు కదా, ఇది హాల్ వచ్చేసరికి. హాల్ కొలతలు మీకు చెప్పలేదు, 19x13 సైజ్ అయితే ఉంటుంది హాల్ వచ్చేసరికి. అదంతా కూడా డైనింగ్ ఏరియా అది. అండ్ డైనింగ్ ఏరియాలో టాప్లో చూస్తున్నారు కదా, అవుట్ సైడ్ అంతా కూడా స్టోరేజ్ వచ్చేసింది. కిచెన్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఎంట్రన్స్లో మనకి గుమ్మం అనేది గ్రాండ్ గుమ్మం వచ్చింది.
చిన్నది పూజా మందిర్ కూడా తీసుకున్నారు చూడండి. పూజా రూమ్ అయితే ఉంటుంది, నేను ప్లానింగ్లో చూపించినప్పుడు. ఇక్కడైతే మనకి పూజా మందిరే తీసుకున్నారు వీళ్ళు. సో అవసరమైతే పూజా రూమ్ కూడా చేసుకోవచ్చు మనకు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక. సో ఇది అంతా కూడా కిచెన్. ఇది 7x8 సైజులో ఉంటుంది. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేంజ్ చేశారు. సో చిమ్నీ కూడా ఇస్తున్నారు. లాస్ట్ టైం మనం ఆ వీడియోలో కూడా చూసాము, ఆ హౌస్లో కూడా చిమ్నీ ఇచ్చేసారు, ఇక్కడ కూడా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా మనకి ఫ్రేమింగ్ అంతా గ్రాండ్తో వచ్చింది. అక్కడ ఒక విండో కూడా ఉంటుంది ఫ్రెండ్స్, మనకి కబోర్డ్లో కవర్ అయిపోతుంది కానీ విండో కూడా ఇచ్చారు అక్కడ. బాస్కెట్స్ ఇదంతా కూడా చూసుకోండి. సో రెగ్యులర్గా మనకి ఆ పక్కన ఈస్ట్ సైడ్ తీసుకుంటారు, ఈ సైడ్ వెస్ట్ సైడ్ అయితే వచ్చేసాయి ఈ ర్యాక్స్ అనేవి. ఒకసారి బాస్కెట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అంతా కూడా ఎస్ఎస్ఏ సాఫ్ట్ క్లోజర్స్ ఇవి. సో చూసారు కదా అవే స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గాని. అండ్ ఇది బాటిల్ పుల్ అవుట్. ఇది సో ఆయిల్ ఐటమ్స్ ఉంటాయి కదా అట్లనే పెట్టుకోవడం కోసం. సో ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి మనకి 80 లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్. టోటల్గా 150 గజాల్లో కట్టారు. ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకే మీకు ప్రైస్ అనేది ఈ విధంగా చెప్తున్నారు. ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదు ఫ్రెండ్స్, ఇది ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. ఎవరైతే హౌస్ తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది కదా, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర క్రాకరీ యూనిట్ అయితే వచ్చేసింది. అంతా కూడా స్టోరేజ్, బయట సన్షేడ్ అనేది ఎక్స్టెన్షన్ చేసి టాప్లో స్టోరేజ్ మాదిరిగా తీసుకున్నారు. అండ్ పక్కన చిన్న వాష్ బేసిన్ వచ్చేసింది. ఇదంతా కూడా వాష్ ఏరియా. ఇది బాగుంది ఫ్రెండ్స్, ఇది ఇరుగ్గా లేదు, మనకి 4.5 అడుగులు వెడల్పుతో వచ్చేసింది. అండ్ సౌత్ సైడ్ కూడా మనకి సెట్ బ్యాక్ చూసారు కదా ఫ్రీగానే ఉంది. పదండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పేసాను వీడియోలోని, డిస్క్రిప్షన్లో కూడా నేను పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ మీలో కూడా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా హౌస్ అని సేల్ చేద్దాం అనుకున్నా, మీది ఓన్గా హౌస్ కట్టుకుని సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు హౌస్ అని సేల్ చేసుకోవచ్చు, కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. బెడ్రూమ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మనకి మెయిన్గా చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ పెయింటింగ్ డిజైన్ చాలా బాగుంది. ఇందులోని మనకి ఆ టేప్స్ ఆ డిజైన్ చాలా బాగా వచ్చింది. అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి సింపుల్గా తీసుకున్నారు. రాయల్ ప్లే చేంజ్ చేశారు టాప్లోని. ఇది 15 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వెడల్పు వచ్చేసరికి 11 అడుగుల కింద అయితే వచ్చింది. మీకు ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం పదండి. ఇప్పుడు ఇక్కడ కూడా గ్రానైటే. గుమ్మాలు చూస్తున్నారు కదా, లోపల వచ్చిన అన్ని గుమ్మాలు కూడా గ్రానైట్తోనే తీసుకున్నారు. అండ్ ట్యాప్స్ కానీ కమోడ్స్ కానీ అన్నీ కూడా మంచి ప్రీమియం యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఇక్కడ ఒక వాష్ బేసిన్ వచ్చేసింది చూడండి. సో పదని బయటకి అయితే వెళ్దాము. ప్లానింగ్ ఇస్తానని మీకు, ప్లానింగ్ కూడా ఒకసారి చూడండి, తర్వాత పైకి వెళ్ళి అయితే మనం పైన చూద్దాము. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ అనేది 30x45 ఈ ప్లానింగ్ ఇది. సో ఈ ప్లానింగ్లో మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ చూడండి పార్కింగ్ ఏరియా ఉంటుంది. 13.5 నేను చెప్పాను కదా, అంతతో మనకి కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసింది. తర్వాత మనం లోపలికి వెళ్తాము, హాల్లోకి వెళ్ళిపోతాము. హాల్లోకి వెళ్ళిన తర్వాత పక్కన లెఫ్ట్ సైడ్ డైనింగ్ ఏరియా, ఆ తర్వాత కిచెన్ కనబడుతుంది. పూజా మందిర్ చూసాం కదా, అదిగోండి పూజా రూమ్ అయితే ఇచ్చేసారు. 4x8 సైజులో పూజా రూమ్ అది. అండ్ ఈ పక్కన వాష్ ఏరియా, తర్వాత మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్స్. ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లానింగ్ అనేది. అలాగే ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ అనేవి మీ సొంత స్థలానికి కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే ఉంది కదా, దానికి కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్కి పక్క వాస్తు ప్రకారం ప్లాన్స్ ఇస్తున్నాము, కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో పదండి ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్దాము, పైన చూద్దాము. సో ఈ హౌస్ చూశారు కదా, ఆ హౌస్ ఒకవేళ చూడలేదు అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో సంబంధించిన లింక్ ఇస్తాను. లేదంటే ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ వీడియో కూడా వస్తుంది, అది కూడా చూడండి ఒకవేళ చూద్దాం అనుకుంటే కనుక. అది కార్నర్ బిట్, అది కూడా సేమ్ ఎట్లాగా ఉంటుంది. 157 గజాల్లో కట్టారు. సో దాని ప్రైస్ వచ్చేసరికి దీని మీద ఒక 2 lakhs ఎక్స్ట్రాగా ఉంటుంది. 82 చెప్తున్నారు, ఇంకా తగ్గిస్తారు అది కూడా. సో దీనికి దానికి ప్రైస్ ఏంటి భయ్య డిఫరెన్స్ ఉందని చెప్పేసి అయితే డౌట్ రావచ్చు. అది కార్నర్ బిట్ ఇది, అందుకే దానికి కొంచెం ప్రైస్ అయితే ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ దీని మీద ఒక 7 square yards ఎక్కువగా కూడా ఉంటుంది అది. సో ప్రైస్ అందుకే ఎక్కువ ఉంటుంది. అది కూడా చూడండి, మోడల్ అది కూడా బాగుంటుంది, స్పేషియస్గా ఉంటుంది. దీని మీద కొంచెం అది కూడా చూడండి. సో రైట్ పైకి అయితే వచ్చేసాం మనం.
పైకి రాగానే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా 12 పిల్లర్లు కనబడుతుంది చూడండి. అన్నీ కూడా 9x12 యూజ్ చేశారు. అండ్ కంపెనీ వాటర్ ట్యాంక్ కూడా బాగుంది. ఓరియంట్ కంపెనీ వాటర్ ట్యాంక్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఫ్రంట్ ఇదిగోండి రోడ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది, 40 ఫీట్ రోడ్ అనేది. సో ఫైనల్గా ఇది వాటి వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.